రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి రాత్రిపూట ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలోని ఆదిలాబాదు, ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, చింతపల్లి, అరకు లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు 9, 10, 11 డిగ్రీలు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఆ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మరో బిగ్ అప్డేట్ వచ్చింది భారత వాతావరణ శాఖ నుంచి. 16వ తేదీ నుంచి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సహజంగా నవంబర్ నెల అంటేనే బంగాళాఖాతంలో అల్పపీడనాలు అవి వాయుగుండాలుగా మారడం, అవి తుఫానుగా అభివృద్ధి చెందడం, తీరం మీద విరుచుకుపడడం మనం చూస్తూ ఉంటాం. సరే, ఫస్ట్ వీక్లో అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో కాకపోయినా కొద్దిగా ముందుగా వచ్చిన ఒక అల్పపీడనం వాయుగుండంగాను తుఫానుగా మారి ఒక 4 లక్షల ఎకరాలను తుడిచిపెట్టేసింది. ఇక ప్రస్తుతానికైతే 10 రోజులు ప్రశాంతంగానే గడిచింది. ఇక హార్వెస్టింగ్స్ బాగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వరి కోత మొదలైంది. గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో బోర్ల కింద సాగు చేసిన రైతులు హార్వెస్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో వరి హార్వెస్ట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే రెండో పంటకు సిద్ధం చేసుకోవాలి కాబట్టి హార్వెస్టింగ్స్ రైతులు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. రైతు సోదరులు ముఖ్యంగా వరి హార్వెస్ట్ చేసే రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలి. హార్వెస్ట్ చేస్తే అవి ఎలాగో ధాన్యం కుప్పగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినా కూడా తడవకుండా ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలి. 16వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి 14వ తేదీ వరకు 15వ తేదీ వరకు హార్వెస్టింగ్ చేసుకొని ఆ తర్వాత వాతావరణం పరిశీలించి హార్వెస్ట్ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు బాగా ఉన్నప్పుడు మాత్రమే హార్వెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా వరి పంటను హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని కనీసం 4-5 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఆరబెట్టినప్పుడు కనుక వర్షాలు వస్తే అవి ఒకేసారి మళ్ళా దాని మీద టార్పాలిన్ కప్పడం కూడా కష్టం అవుతుంది. అందువల్ల 16వ తేదీ నుంచి హార్వెస్టింగ్ చేసే రైతులు వాతావరణాన్ని ఒకసారి పరిశీలించాలి. రాబోయే 2-3 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. 16వ తేదీకి ముందుగానే మనం మరొక వీడియోలో కూడా వాతావరణాన్ని అప్డేట్ చేసుకున్నాం. 16వ తేదీ నుంచి మాత్రం ఈశాన్య ఋతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా మారి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి వాతావరణం పొడిగానే ఉంది. ఎక్కడ వర్షాలు నమోదైన దాఖలాలు లేవు. అయితే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. రైతులు కూడా హార్వెస్టింగ్స్లో కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఉదయం 9 గంటల 10 గంటల వరకు హార్వెస్టింగ్ ప్రారంభించడం కూడా సాధ్యం కావడం లేదు. అయినా కూడా ఇంకా ఖరీఫ్లో తప్పదు కాబట్టి హార్వెస్టింగ్ 4-5 రోజులు చేసుకోవచ్చు. 15వ తేదీ 16వ తేదీ నుంచి ఒకసారి వాతావరణాన్ని పరిశీలించి హార్వెస్టింగ్ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ధాన్యం తడిస్తే దాన్ని అమ్మడం కూడా కష్టం, ధర కూడా పడిపోయే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఏం చెప్పబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.